సో ఐడియల్ టైమ్ టు గెట్ డెంటల్ ట్రీట్మెంట్ ఇన్ కేస్ మీకు ప్రాబ్లం వచ్చింది. బట్ స్టిల్ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి? ఏ టైం కరెక్ట్? డ్యూరింగ్ ద ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ వీక్ టు 12 వీక్ ఖచ్చితంగా దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మీరు ఎటువంటి డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకోకూడదు. తెలుసా మీకిది? తెలుసుకోండి. సో ఫస్ట్ 3 మంత్స్ ఆర్ ఫస్ట్ 12 వీక్స్ ఆఫ్ ఇయర్ జెస్టేషన్ పీరియడ్‌లో ఖచ్చితంగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవి చేయించుకోకూడదు. ఇది కంపల్సరీ అందరూ గుర్తుంచుకోండి. అండ్ 13 వీక్ టు 24 వీక్స్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ దట్ ఈస్ ఫ్రమ్ యువర్ 4th మంత్ టు 7th మంత్ అంటే బిఫోర్ 7 మంత్స్ స్టార్ట్ అయ్యే లోపు యూ కెన్ గెట్ ఎనీ ఆఫ్ యువర్ డెంటల్ ప్రొసీజర్స్ విత్ లెస్ రేడియేషన్. రేడియేషన్ అని ఎందుకు అన్నానంటే ఎవ్రీ టీత్ డజంట్ రిక్వైర్ ఓన్లీ ఎ స్మాల్ మైనర్ ప్రాబ్లమ్. కొన్ని టీత్‌కి మనం రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉంటది. కొన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటది. బట్ ఎక్స్‌రే ఈజ్ మ్యాండేటరీ. ఏ డెంటల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసినా మన వెరిఫికేషన్ ఆర్ డయాగ్నోస్టిక్ ఈజ్ రేడియోగ్రాఫ్. సో ఆ రేడియోగ్రాఫ్ తీసుకోకుండా ఏ ప్రొసీజర్‌కి మనం ముందు చేసుకోలేం కాబట్టి రేడియేషన్ అనేది చాలా తక్కువ ఉండాలి. బికాస్ ఫీటల్ గ్రోత్ స్టేజ్, ఆర్గాన్ డెవలప్‌మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి కన్సిడరేషన్స్. సో దాని కన్సిడరేషన్ తీసుకొని మనం చేసే డెంటల్ ట్రీట్మెంట్ ఏదైనా సెకండ్ ట్రైమెస్టర్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేకుండా దట్ ఈస్ టు ద పొజిషన్ ఆఫ్ ద డెంటల్ చైర్ అండ్ హౌ వి సిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ అప్పుడు మనం ప్రివెంటివ్‌గా, మోడరేట్‌గా ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి ఆ టైంకి రిలీవ్ చేయగలిగే ప్రొసీజర్ మాత్రమే చేయగలుగుతాం. బట్ షుడంట్ గో ఫర్ ఎనీ మేజర్ ప్రొసీజర్స్ బికాస్ ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద ప్రెగ్నెంట్ వుమెన్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ అండ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ బిఫోర్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ మెడికేషన్ ఏ మెడిసిన్స్ పడితే ఆ మెడిసిన్స్ తీసుకోకూడదండి. ఇది తెలుసా మీకు? ప్రెగ్నెన్సీ టైంలో యూ షుడ్ నాట్ టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ అకార్డింగ్ టు యువర్ విష్.